సమ్మర్ లో క్యాంపెయిన్ వెళ్దాం అనుకుంటే పారిపోయాడు అంటారు అని సమ్మర్ లో కూడా ఏసీ వేసుకుని ఓసీగా ఇంట్లోనే కూర్చున్నారు గాని ఏ పార్టీ మీదకి దండయాత్ర చేయలేదు. ఏ పార్టీ మీదకి దండయాత్ర చేసినా మెళ్ళో దండేసి నన్ను శ్మశానానికి పంపిస్తారని ఒకటే తెలుసుకుంటున్నాను. చెప్పండి ఇప్పుడు. బ్రో మీ చెల్లెలు రోజా 400 కోట్లు కొల్లగొట్టిందంటే ఆడుదాం ఆంధ్రాలో, మరి ఏంటి పరిస్థితి? బేసికలీ ఆడుదాం ఆంధ్ర జగనన్నయ్య అందరూ దేవుడు అన్నారన్నయ్య అన్నది. అంటే దేవుళ్ళలాగా కూర్చోబెట్టింది, ప్రసాదం ఆవిడ నాకు పెట్టి ఆవిడే మొత్తం డిబ్బీలో ఉండి మొత్తం అన్నయ్య జగనన్నయ్య అన్నది. అంతే. ఆ ఒక్క అభిమానం ఎక్కడికో పోతుంది అనుకుంటే నేను ఇంటికి పోయిన ఆవిడ మాత్రం 400 కోట్లు అట్లే దొబ్బింది. నిజం కాస్ట్లీ అభిమానం, చాలా కాస్ట్లీ అభిమానం. ఆవిడేదో అంతంత మాత్రమే జబర్దస్త్ లో 100-200 ఇస్తే యాంకరింగ్ చేసుకునే ఆవిడ్ని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడితే ఏం చేసింది ఆయన? 400 కోట్లు కూటికి లేకుండా ఎంగ పెట్టేసింది. అది వేరే విషయం. రైట్. సరే బ్రో, ఇప్పుడు మరి అన్నా అంటే ఇప్పుడు వచ్చి మరి జైలు నుంచి కాపాడడానికి వచ్చా మీ జగన్ అన్న? బేసికలీ యాక్చువల్లీ జగనన్న కాపాడడం పోవునా జగనన్నను కూడా పట్టుకెళ్తాడేమోనని గజ గజ వణుకుతున్నాడు జగనన్న. జగనన్న 400 కోట్లలో 200 కోట్లు ఇస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఖర్చు పెట్టుకుందామని ఆవురావురు అంటూ బావురు కప్పలా ఎదురు చూస్తున్నాడు. అంతకు మించి ఈ జగనన్న ఏం చేయలేడమ్మా. ఈ అన్నయ్య ఈ చెల్లమ్మకి ఏం చేయలేడు. ఆ 400 కోట్ల నుంచి ఒక 300 కోట్లు ఇస్తే అవి రూపాయి దాచుకుని వచ్చే ఎలక్షన్ లో వాడుకుంటాను. ఇట్లు మీ జగన్ వచ్చే ఎలక్షన్ లో కనిపిస్తే మళ్ళీ ఓటేయండి, లేకపోతే ఉంటాను మరి. బాయ్. జగనన్న చాలా చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు మావయ్య నెక్స్ట్ జైలుకి ఎవరిని పంపిస్తున్నావు? బేసికలీ యాక్చువల్లీ మీరు పాన్ పరాకులు తినేవాడిని ఏమంటారు? గుట్కా నాని. గుట్కా నాని గురించి చెప్పాలి అంటే ఆయన గుట్కా నాని కాదు తమ్ముడు. నిజం చెప్పాలి అంటే ఆయనకి ప్రజలన్నా అలాగే పంట పొలాలన్నా చాలా ఇష్టం. ఆ పంట పొలాల్ని పెంచుదామని ఆ నోట్లో వేసుకుని రోజుకో కేజీ గుట్కా అలా పాడి పంటలకు వదులుతుంటే అదే ఎరువుగా జనాలందరికీ పండుతుంది. అంతే మరి. ఉంటాను. ఆ రకంగా ముందుకు పోదాం. అంతే. షర్మిలా గారిని ఎందుకన్నా దూరం పెట్టావు? బేసికలీ అవును ఇప్పుడు దగ్గరికి రానిచ్చామంతే. స్వార్థమైన ఓట్లు నా దగ్గరికి వస్తాయేమోనని చెల్లిని దూరంగా వెళ్ళిపోయిన పదవిని వదిలేసి దగ్గరగా రానిచ్చుకున్న అక్కని అన్ని తమ్లైన వేస్తారని ఒక్క దానివల్లనే రానిచ్చుకోలేదు. అంతే. మరి మీ మీద హత్య ఆరోపణలు ఉన్నాయి కదా, ఎలా ఫేస్ చేస్తున్నారు? బేసికలీ చచ్చిన పవని చంపాలి అంటే ఎవరికైనా భయమే. ఆల్రెడీ చచ్చిన జగన్ని ఎవ్వరు చంపరు నాన్న. ఉంటాను మరి. బాయ్.